దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన ప్రియులారా, మరొకసారి దేవుడు మనందరినీ కాపాడి గత వారమంతా మనందరినీ కాపాడి తిరిగి యొక్క పరిశుద్ధ దినాన దేవుని ఈ రీతిగా మనం ఉన్న స్థలంలోనే ఉండి దేవుని ఆరాధించటకు దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవుని వందనాలు చూస్తున్నానండి. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. మీరందరూ ఎక్కడున్నప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ పాస్టర్ ఎన్ఎస్ రంగయ్య గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధంలో నీ సన్నిధిలో నీ సహవాసంలో పరిశుద్ధమైన బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, కనపరచుటకు, మాయపరచుటకు, కొనియాడుటకు, అన్ని నామాలు పెట్టి పరిణామాలను నేను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఆరాధించకని ధన్యతకై స్తోత్రాలు నాయన. పరలోకంలో దేవదూతలతోనూ 24 పెద్దలతోనూ నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగడబడుతున్న దేవా, ఈ చిన్న సాహసానికి కూడా ఆరాధించదగిన పరిశుద్ధంలో అనుగ్రహించిన స్తోత్రాలు. ప్రతికూలమైన వాతావరణం కూడా నేను మయంపరచాలన్న సత్యాన్ని ఎరుగుపరిచిన ఈ ప్రేమకై స్తోత్రాలు. ప్రపంచమంతా కూడా కరోనా అనే ఆ యొక్క జబ్బుతో బాధపడుతూ ప్రజలు నువ్వు నా సన్నిధికి రాలేని వారు ఉంటున్నారు. తద్వారా మీరు మమ్మల్ని అయితే సన్నిధికి నడిపించినారు. నిన్ను మయంపరిచే భాగ్యం అనిపించండి. మీరే మాకు దయ చూపించండి. పాటల ద్వారా మీరుండి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. శుచివర్తమానంలో మీరుండి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోనండి. ప్రతి ఒక్కరు సృష్టించినట్లు ఆరాధించినట్లు ఆత్మసంసర్చనం నేను మయంపరచుటకు మీ కృపాసారి మెండుగా అనుగ్రహించవలసిగా, ఈ ఆరాధన అంతట్లో మీరుండి మయం పొందవలసిగా, మీ ప్రసన్నత మీ ప్రత్యక్ష మాకు అనుగ్రహించవలసిగా, మీరే కొనసాగించి ఘనత మహిమ ప్రభావాలు పొందవలసిగా యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి పెట్టున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ వారు మనల్ని పాటల్లో నడిపిస్తారండి. మనమందరం కలిసి నిన్ను స్తుతించేదం దేవా, నిన్ను గణపరచేదం ప్రభువా అనే పాట పాడుతూ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మహింపరచుకుందాం. స్తుతించేదం దేవా, నిన్ను గణపరచేదం ప్రభువా, నిన్ను స్తుతించేదం దేవా, నిన్ను గణపరచేదం ప్రభువా, నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి, నిన్ను స్తుతించేదం దేవా, నిన్ను గణపరచేదం ప్రభువా, నిన్ను స్తుతించేదం దేవా, నిన్ను గణపరచేదం ప్రభువా. రూపమునందు నేల మంటితో నన్ను చేసినది నీవే, నీ రూపమునందు నేల మంటితో నన్ను చేసినది నీవే, ఏ రూపము నాకు లేకముందే నన్ను చూసినది నీవే, ఏ రూపము
చేసినది నీవే. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను గణపరచెదం ప్రభువా. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను గణపరచెదం ప్రభువా. అరచేతియందు నా రూపమును ముద్రించినది నీవే. నీ అరచేతియందు నా రూపమును ముద్రించినది నీవే. నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను గణపరచెదం ప్రభువా. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను గణపరచెదం ప్రభువా. నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి. నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను గణపరచెదం ప్రభువా. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను గణపరచెదం ప్రభువా. అదే రీతిగా మనందరం కలిసి హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా అనే పాట ద్వారా దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు. యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరిచేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరిచేర్చి ఆదరించుమా, దరిచేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరిచేర్చి ఆదరించుమా.
యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దయచేసి ఆదరించుమా ఓ యేసయ్యా దయచేసి ఆదరించుమా దయచేసి ఆదరించుమా ఓ యేసయ్యా దయచేసి ఆదరించుమా స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా స్తుతులకు పాత్రుడా స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దయచేసి ఆదరించుమా ఓ యేసయ్యా దయచేసి ఆదరించుమా దయచేసి ఆదరించుమా ఓ యేసయ్యా దయచేసి ఆదరించుమా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దయచేసి ఆదరించుమా ఓ యేసయ్యా దయచేసి ఆదరించుమా We praise you and worship you Almighty God praise you and worship you We Hallelujah Amen Oh Yesaya Amen Hallelujah Hallelujah Amen Oh Yesaya Amen Hallelujah ఈ సమయంలో బైబిల్ చేత పట్టుకొని బైబిల్ కోర్స్ పట్టుకుందామండి. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయు వారని గుండె చెదరిన వారిని బాగు చేయు వారని వారి గాయములన్నీయు కట్టుచున్న వారని వారి గాయములన్నీయు కట్టుచున్న వారని
స్థుతిద్దామండి. నిజంగా దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. మనందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యాలు అనుగ్రహించి ఈ రీతిగా దేవుడు ఉన్న పరిస్థితుల్లో మనల్ని కాపాడి ఆరోగ్యవంతులుగా సజీవ లెక్కలో ఉంచిన దేవుడికి మన ఉదయకాలంలో కృతజ్ఞతతో దేవుడిని స్తుతించాలి. కాబట్టి వాక్య సందేశానికి వెళ్ళక ముందు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందామండి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామకి వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవ, గొప్ప దేవానికి స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గత వారం అంతయు అద్భుతంగా మమ్మల్ని కాపాడిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ప్రభు దినాన, పరిశుద్ధ దినాన ప్రభా, నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మేము ఎక్కడ ఉన్నప్పుడు కూడా ప్రభా అయినా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభానైనా మీ యొక్క వాక్యాన్ని వినుటకు మీరు చెప్పిన కృపకే వందనాలు స్తోత్రిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపడి వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రభా, వారికి అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మిమ్మల్ని స్తుతించాలి, గణపరచాలి. మీరు మా జీవితాలు చేసిన మేలుని జ్ఞాపకం చూసుకుంటూ ప్రభానైనా కృతజ్ఞులమై ప్రభానైనా నీకు వందనాలు చెల్లించాలి. కాబట్టి ప్రభానైనా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. నిదాసుని నన్ను బలైన నుండి మీ చేతులతో మరుగుపరచండి ప్రభాయణ. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం భాగం కాక ప్రభాయణ. మీ ఆటంకం తొలగించండి. ఈ సమయాన్ని మాకు ఆశ్చర్యకరంగా ఉంచాలని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుకృష్ణంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను పేపర్లోకి తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఉదయకాలంలో నాతో కలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. మరొకసారి శ్రద్ధ గమనించండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేద్దాము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుదాము. ప్రేమించు వాళ్ళరా, ఈ ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న క్రైస్తవ సహవాస సంగమ మాత్రమే కాక ఎవరైతే ఆయా ప్రాంతాలలో నుండి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తుంటున్నారో వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలంలో మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి. దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు, మన పట్ల అనేక అద్భుతకర ఆచరణకాల్సిన దేవుడు. కాబట్టి ఉదయకాలంలో కృతజ్ఞతతో దేవుని మనం స్తుతిస్తాం. ప్రియులారా, చదువుబడిన వాక్యం ప్రకారము ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. ఎల్లప్పుడూ చూస్తున్నాం అన్నమాట. సమయమందు అసమయమందును ఎల్లప్పుడూ మనం దేవునికి స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించుదము. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విషయాన్ని బట్టి ఆయనకు జీవఫలాలుగా మన ఆరాధనను దేవునికి మనము అర్పించవలసిన వారమైతున్నాము. ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, లెట్ us offer the sacrifice of praise unto the God. ఎల్లప్పుడు కంటిన్యూలీ దేవునికి మనము ఎల్లప్పుడు దేవునికి స్తుతి యాగం అర్పించవలసిన వారమైతున్నాము. వాట్ ఇస్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్? స్తుతి యాగం అనగా ఏంటనగా, వెన్ ఎవర్ వి థింక్ అబౌట్ హిమ్ there should be a spontaneous flow of praise from our hearts. ఎప్పుడైతే మనం దేవుని గురించి ఆలోచిస్తామో, దేవుడు అనుకుంటామో, మన హృదయంలో ఒక చెప్పరాని కృతజ్ఞత భావంతో దేవుని ఎడల మనకు ఒక ఆకాంక్ష, దేవుని పట్ల ఒక ఆశ మన హృదయాలలో రావాలండి. ప్రియులారా, మనం దేవుని తలంచినప్పుడల్లా దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలన్నమాట. ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ఈస్ సంథింగ్ వి ఆఫర్ టు గాడ్ వెన్ వి డోంట్ ఫీల్ లైక్ ప్రైజింగ్. కొన్ని పరిస్థితులను బట్టి మనం దేవుని ఆరాధించాలా, దేవుని కనపరచాలా అన్న తలంపు మనకు రాదండి. ఉదాహరణకు మనం చూసినట్లయితే నేటి దినాల్లో జరుగుతున్న పరిస్థితి చూసినట్లయితే ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా అనేక మంది మరణిస్తూ ఉంటున్నారు, అనేక మంది రోగ పీడితులై హాస్పిటల్లో ఉంటున్నారు, అనేక ఇబ్బందులకు, ఆర్థిక ఇబ్బందులకు
మనం కానీ ఆయా అనానుకూల పరిస్థితులు మనం ఎదుర్కొంటున్న దినాలలో మనం అంటున్నాం ప్రేమటి వాళ్ళారా. బయటికి వెళ్ళినప్పుడు కూడా కానీ అనేక అవాంతరాలు, మనం అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము. ఒకవేళ ట్రావెల్ చేయాలని కానీ ట్రావెల్ చేసేట్లేదు, ఒకవేళ ఒక 8 దినాల్లో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ట్రావెల్ చేయాలని కానీ ఎన్నో కండిషన్స్. ఇలాంటి అనానుకూల పరిస్థితులలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఈ యొక్క దుఃఖ దినాలలో, ఈ యొక్క కష్టకాలాలలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ సమయాలలో కానీ దేవుని స్తుతించాలని చెప్పి, అందుకే ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయాలని చూస్తామట. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవుడిని స్తుతించాలంటే కొద్దిగా ఇబ్బందికరమే. ఒకవేళ దేవుని అనుకున్న పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం ఈ అనుభవాన్ని దాటి ఈ పరిస్థితులను అధిగమించి ప్రభు మన పట్ల చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం స్తుతించగలిగిన వారమైతే అదే స్తుతి యాగము, ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ప్రేమటి వాళ్ళారా. కాబట్టి అట్టి అనుభవంలోకి ఉదయకాలంలో నేను వస్తాను ప్రేమటి వాళ్ళారా. కాబట్టి అందుకే ఒక భక్తుడు ఎత్తిగా అన్నాడు, ప్రైజ్ హిమ్ వెన్ యూ ఫీల్ టు ప్రైజ్ హిమ్. నువ్వు స్తుతించాలనుకున్నప్పుడు దేవుని స్తుతించు. ప్రైజ్ హిమ్ వెన్ యూ డోంట్ ఫీల్ టు ప్రైజ్ హిమ్. నువ్వు స్తుతించలేని పరిస్థితుల్లో కానీ దేవుని స్తుతించు. మూడవదిగా ప్రైజ్ హిమ్ అంటిల్ యు ఫీల్ ప్రైజ్ హిమ్. దేవుని స్తుతించాలబ్బా అని అనిపించేంత వరకు మనము దేవుని స్తుతిస్తూ ఉండాలంటే ప్రేమిటి వాళ్ళారా. కాబట్టి ఈ పరిస్థితులను అధిగమించే వారమై మనము దేవుని స్తుతించాలి, కనపరచాలి ప్రేమిటి వాళ్ళారా. ఎందుకంటే ప్రసంగి 3:1 చూస్తుంటున్నాము, ప్రతి దానికి సమయం ఉన్నది, ప్రతి దానికి సమయం ఉన్నది. ఇన్ని దినాలుగా మనం సంఘంలో కూడి సామూహికంగా దేవుని ఆరాధించినాము. కానీ ఈ సమయంలో పరిస్థితులను బట్టి మనము మన గృహాలలో ఉండి దేవుని ఆరాధిస్తున్నాము. దీనికని ఒక సమయమేమో, ప్రతి దానికి సమయం ఉన్నదని చెప్పిన రీతిగా ఈ సమయాన్ని, ఈ యొక్క పరిస్థితులను బట్టి కానీ మనం దేవుని స్తుతించాలి, దేవుని కనపరిచిన వారు అంటున్నాం ప్రేమిటి వారా. ఇన్ దిస్ సిచ్యువేషన్ వి ఆర్ ప్రైజింగ్ గాడ్ బై ఫెయిత్. విశ్వాసంతో దేవుని మనము స్తుతిస్తున్నాం ప్రేమిటి వాళ్ళరా. ఈ యొక్క సమస్యలలో, ఈ యొక్క పరిస్థితులలో దేవుని మనం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. మనం గమనించినట్లయితే నా జీవితంలో ఉదయకాలం చేసినప్పుడు ప్రభువా, దేవుడు మనకి పరలోక ప్రార్థన నేర్పించినాడు, మానదిన ఆహారం మాకు దయచేయమని. ప్రభా మరి ఈ దినం కాదు కృపను దయచేసి ప్రభా అని చెప్పి ప్రార్థించినప్పుడు తిరిగి ఆ పగలంతా దేవుడు కాపాడినప్పుడు రాత్రి కాలంలో, దేవా ఈ పగలంతా మనం కాపాడిన విధానంగా నీకు వందనాలు ప్రభా. కాబట్టి వీఆర్ ప్రైజింగ్ హిమ్ బై ఫెయిత్. ఎప్పుడైతే మనము నమ్మకంతో దేవుని మనం స్తుతిస్తాడో దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు ప్రేమిటి వారా. గత దినాలలో ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ అంతట్లో నిన్ను నన్ను మన కుటుంబాలను దేవుడు అద్భుత రీతిగా కాపాడాడు ప్రేమిటి వారులారా. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏ తెగులు నీ గుడారం సమీపని చెప్పిగా భక్తులు అన్నట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంతపు కారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయాలకు భయపడను. దేవుడు నామానికి స్తోత్రం కలుగాక. అలాంటి వాగ్దానాలు పొందిన బిడ్డలుగా మనము విశ్వాసంతో ఉదయకాలంలో దేవుని మనము స్తుతించవలసిన వారం ప్రేమిటి వారా. అంత మాత్రం కాకుండా వీఆర్ ప్రైజింగ్ హిమ్ ఇన్ ఒబీడియన్స్. దేవునికి విధేయులమే మనం దేవుని స్తుతిస్తున్నాం. మొట్టమొదటిగా విశ్వాసంతో దేవుని స్తుతిస్తున్నాము, దేవునికి విధేయులమై దేవుని స్తుతిస్తున్నాము. ఎందుకంటే దేవునికి వాక్యం సెలవిస్తున్నది, ప్రైజ్ హిమ్, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవునికి స్తుతించుడి చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనం దేవుని స్తుతిస్తూ ఉంటున్నాము. మూడోదిగా చూసినట్లయితే వీఆర్ ప్రైజింగ్ హిమ్ ఫర్ హూ హి ఈస్. ఆయన ఎవరై ఉంటున్నాడు, ఆయన ఏమై ఉంటున్నాడు, దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తుంటున్నాం. కానీ ఆయన నాట్ ఫర్ పర్టికులర్లీ వాట్ హి హస్ డన్. ఆయన మన జీవితంలో ఏమి చేశాడు అన్న దానికన్నా ఆయన ఏమై ఉన్నాడు, హూ ఈజ్ అవర్ గాడ్, ఆ దేవుడిని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. అదే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటే. ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి కాకుండా ఆయన ఏమంటున్నాడు, ఆయన ఎవరు, ఆయన సజీవుడైన దేవుడు అంటున్నాడు, నిన్న నేడు ఏకతగా ఉన్న దేవుడు అంటున్నాడు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు అంటున్నాడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, నిన్ను నన్ను రక్షించిన దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ దేవుని బట్టి ఉదయకాలం మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి ప్రేమిటి వారా. దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ డస్ నాట్ కమ్ ఈజీలీ. ఇలాంటి పరిస్థితులలో ఈ రీతిగా దేవుని స్తుతించాలంటే అది సామాన్య విషయం కాదు. అయినప్పటికీ కూడా ఒకవేళ నువ్వు గిన స్తుతించగలిగితే ఉదయకాలంలో అదే స్తుతి యాగము, దట్ ఈస్ కాల్డ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ప్రేమిటి వారులారా. అటు అనుభవంలోకి మనం ఉదయకాలంలో వస్తాం ప్రియులారా. అందుకే ఈ యొక్క రహస్యం ఎరిగిన దావీదు మహారాజు అంటున్నాడు కీర్తన 34:1 చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ
యెహోవాను సంతించుదము, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. భక్తుడు అనుభవంతో అంటున్నాడు, ప్రేమింటి వాళ్ళారా, నేను ఎల్లప్పుడూ దేవుని యెహోవాను స్తుతించదను, ఆయన కీర్తి నిత్యము నా నోట ఉండును. ఇలాంటి అనుభవం నీ నా జీవితంలో ఉంటే ఎంత మంచిది ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా. కాబట్టి అట్టి అనుభవంలోకి మనం వస్తాం ప్రేమిటి వాళ్ళారా. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట రీతిగా అంటున్నది, ఎల్లకాలమందు ఎల్లవేళలో కష్టకాలం అని చెప్పి. మేము చదువుకునే దినాలలో ఆంధ్ర అసోసియేషన్ స్కూల్లో పాట పాడేవాళ్ళు అసెంబ్లీలో, ఎల్లవేళలందు కష్టకాలం నా ప్రభు అని చెప్పి. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, ఈ యొక్క సమయంలో కానీ మనము త్యాగపూరితమైన ఆరాధన మనం చేసినట్లయితే దేవుడు సంతోషించే దేవుడు మన దేవుడు ఇచ్చున్నాడు. ప్రేమిల ద్వారా మొదటి మీద 1:13 చూసినట్టుగా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఆయన నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు అని చెప్పి. కాబట్టి వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, బట్ గాడ్ హెస్ కౌంటెడ్ us as faithful. అందుని బట్టి ఉదయకాలం మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి. ప్రేమిటి వారా, ప్రైజ్ గాడ్ ఎవ్రీ డే అండ్ ఆల్ డే, నో మ్యాటర్ వాట్ మే అరైజ్ ఇన్ యువర్ డే. ప్రైజ్ గాడ్ ఇన్ ఇట్, ఫార్ ఇట్, త్రూ ఇట్. ప్రతి దినము అది ఏ పరిస్థితి అయినప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితి అయినప్పుడు కూడా, ఆ దినాన్ని బట్టి, అన్నిట్లలో, అన్ని విషయాలను బట్టి దేవుని మనం స్తుతించవలసిన వారమైతున్నాం ప్రేమిటి వాళ్ళారా. కాబట్టి ఇటువంటి అనుభవంలోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం దేవుని స్తుతించగలము. అప్పుడు దేవుడు ఆనందించే దేవుడు మన దేవుడు అంటున్నాడు ప్రేమిటి వాళ్ళారా. కాబట్టి ఆరాధన అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆరాధన ద్వారా నేను చాలా సంతోషించినాను, దేవుడికి నేను మహిమ చెల్లించాలనుకుంటా. కానీ బట్ ట్రూ వర్షిప్ ఆస్క్ వాట్ కెన్ ఐ గివ్ గాడ్. దేవుడికి నేనేమి ఇవ్వగలను. ఆరాధన అంటే దేవుడికి మనం ఇచ్చేది ప్రేమిటి వాళ్ళారా, దేవుని నుంచి పొందడం కాదు, కానీ దేవునికి మనము చెల్లించేది. అందుకే కీర్తనలు 96:7-9 చూసినట్లయితే అక్కడ చూసినట్లయితే కీర్తనలు 96 కీర్తన నేను చదువు గమనించండి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. చెల్లించుడి, చెల్లించుడి, చెల్లించుడి. గివ్ అండ్ గివ్. కాబట్టి ఆరాధన అనగా దేవునికి సమర్పించడం, దేవునికి ఇవ్వడం ప్రియమైన వాళ్ళరా. ఉదయకాలంలో దేవుని మనం స్తుతిద్దాం, గణపరుద్దాం. అందుకే గాడ్ కమాండెడ్ అబ్రహాం టు గో అండ్ వర్షిప్. దేవుడు అబ్రహాంకు ఆజ్ఞాపించున్నాడు ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆరాధించాలని చెప్పి. ప్రైజ్ అండ్ వర్షిప్ ఇస్ నాట్ an ఆప్షన్ which we may decide to do or not. మనము ఆరాధించవచ్చు, ఆరాధన చేయకపోవచ్చని కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చింది. కాబట్టి మనం దేవుని తప్పనిసరిగా, దేవుడికి మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతి ఈవిని బట్టి దేవుని మనం స్తుతించవలసిన వారమైంటున్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుని మనం స్తుతించాలి. When the Bible says praise ye the Lord, this is not a suggestion or a request. దేవుని స్తుతించడం వాక్యం సెలవిచ్చినప్పుడు అది ఒక రిక్వెస్ట్ కాదు, ఒక సజెషన్ కాదు, కానీ అదొక ఆజ్ఞ ఇచ్చున్నది. కాబట్టి మనం దేవుని స్తుతించవలసిన వారమైంటున్నాము ప్రియమైన వారా. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క ఆరాధనది ఎక్కడ అని బైబిల్లో చూసినట్లయితే ఆదికాండం 22:5 చూసినట్లయితే అబ్రహాము అంటున్నాడు, నేను నా కుమారుడు వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించి వస్తామంటున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము అక్కడికి వెళ్తున్నప్పుడు అబ్రహాము తన కుమారుని అప్పగించడానికి కోసం వెళ్తున్నాడు ప్రియమైన వారా. మొట్టమొదటిగా ఆరాధన మనం చూసినప్పుడు పాత నిబంధనలో దేవునికి ఇచ్చేదానికి అబ్రహాము వెళ్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అదే నూతన నిబంధనలు కానీ మొట్టమొదటిగా ఆరాధనని ఎక్కడ కనిపించిందని చూసినట్లయితే జ్ఞానులు, యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి వారు బంగారు సాంబ్రాణి ఆయనకు సమర్పించి సాగిలపడి మొక్కిరి. కాబట్టి ఆరాధన అనగా ఇవ్వడం అని చెప్పి మనం గమనించాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవునికి మనము సమర్పించవచ్చు. అందుకే కీర్తనలు 50:23 చూసినట్టు స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆరాధిస్తామో దేవుని మనము మహిమపరిచే వారంగా అంటున్నాం ప్రియమైన వాళ్ళారా. నేను ముగిస్తుంటున్నాను. చివరిగా మనం చూసినట్టు హబక్కూ గ్రంథం 3:17-18 చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, భక్తుని జీవితంలో చూసినట్లయితే అంజూరపు చెట్లు పూయకుండినను అనగా నో బ్లెస్సింగ్. పూయకుండినను అంటే బ్లెస్సింగ్ లేదనమాట. తర్వాత చూసినట్టుగా ఒలివ చెట్లు కాపు లేక ఉండినను నో బ్లెస్సింగ్. చేనులో పైరు పంటకు రాకపోయినను నో బ్లెస్సింగ్. గొర్రెల దొడ్డిలో లేకపోయినను నో బ్లెస్సింగ్. సాలుల పశువులు లేకపోయినను
నో బ్లెస్సింగ్. నేను యెహోవా యందు ఆనందించదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తుంటున్నాము, ఎలాంటి అనానుకూల పరిస్థితులు కూడా కానీ నిర్జనాలు మనకు కానీ అనేక ఇబ్బందులు అయినప్పటికీ కూడా, అనారోగ్య పరిస్థితి లేక ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల ఏవైనప్పటికీ కూడా కానీ, ఇక్కడ చూస్తున్న భక్తి జీవితంలో అంజూరపు చెట్టు పూయకుండినను, ఫలింపకపోయినను, కాపు లేకుండాను, పంటక రాకపోయినను, దొడ్డిలో సారల పశువులు లేకపోయినను, నో బ్లెస్సింగ్, నో బ్లెస్సింగ్, నో బ్లెస్సింగ్ అయినప్పటికీ కూడా నేను యెహోవా యందు ఆనందించదము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగాక. ప్రియమైన నీ నా జీవితంలో అనుభవంలోకి మనం వచ్చినట్టు దిగిన ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మనం ఎప్పుడైతే గణపరుస్తామో, ఆనందిస్తామో, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వాదారా, చివరిగా ఒక వచనం చూసుకొని నేను ముగిస్తాను. ఐసాయ గ్రంథం 56:7 చూసినట్లయితే దిగిన, యెషయా గ్రంథం 56:7 చూసినట్లయితే దిగిన, మనము ఎప్పుడైతే ఇలాంటి అనుభవంలోకి సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి యాగము, జీవఫలాలను అర్పిస్తామో దేవునికి, దేవుడు అంటే ఉన్నాడు, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం లగును. ఎప్పుడైతే మనం ఈ రీతిగా బలి స్తుతి యాగాన్ని అర్పిస్తామో, పైన చూసినట్లయితే 7 నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగాక. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. మనం ఎప్పుడైతే ఇంటి అనుభవంలోకి వచ్చి దేవుడు చేసిన పేరు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించి హృదయపూర్వకంగా దేవునికి మనము ఆరాధన చెల్లించి, దేవా నన్ను కాపాడే విధానంగా నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించి గణపరుస్తామో, ప్రేమ వల్ల స్తుతి యాగం అర్పిస్తామో, దేవుడు నా మందిరంలో వారిని నేను ఆనందింపజేస్తానని చెప్పిన రీతిగా దేవుడు ఉదయకాలంలో అట్టి కృప మనందరికీ దయచేయను గాక. దయచేసి తలంచండి, ప్రార్థించుకుందాం. మన మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామకు స్తోత్రాలు. అవునైనా ప్రభువైనా తండ్రి, ఎల్లప్పుడూ స్తుతించాలా, స్తుతియాగం అర్పించాలా, జీవఫలం అర్పించాలని చెప్పిన తండ్రి, ఉదయ కాలంలో ప్రభావం దావిమారినట్లు ప్రభావైనా ఎల్లప్పుడూ ఆయన స్థితి నా నోట నుండి రీతిగా ప్రభా, ఈ యొక్క అనానుకూల పరిస్థితుల్లో కూడా ప్రభా, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేళ్ళకైనా ప్రభా, ఉదయ కాలంలో నేను స్తుతిస్తూ గణపరుస్తుండగా ప్రభా, మా స్థుతుల పైన ఆశీనుడు కమ్మని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ వారు వచ్చి మనల్ని ఆరాధనలు నడిపిస్తారండి. మనందరం కలిసి కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేళ్ళ కొరకై, ఉపకారముల కొరకై ఉదయకాల సమయంలో మనందరం కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు ఆయన సన్నిధిలో, సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మన ఆరాధన చేయకునే దేవుణ్ణి ఈ సమయంలో ప్రతి ఒక్కరం కలిసి కొద్ది క్షణాలు దేవుణ్ణి మహింపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలలో, మన బ్రతికులో ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారముల కొరకై ఆయన సన్నిధిలో ఆరాధించుకుందాం. ఈ దినాల్లో చూస్తున్నప్పుడు ఎంతో భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. అనేకులు ఈ దినము గతించిపోయింటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఆయన నిన్ను నన్ను ప్రేమించి దినము సజీవు లెక్కలో ఆయన సన్నిధిలో ఉంచి ఆయన ఆరాధించే కృపను నీకు నాకు దయచేసిన దేవుణ్ణి మహింపరుచుకుందాం, గణపరుచుకుందాం. ప్రతి ఒక్కరం ఆరాధించుకుందాం. సర్వోన్నతుడు, మహిమకు పాత్రుడు, స్తుతులకు అర్హుడైన దేవుణ్ణి ప్రతి ఒక్కరం మహింపరుచుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కీర్తనలు 103లో మనం చూస్తున్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము, ఆయన చేసిన మేళల్లో దేనిని మరువకుము అని వాక్యం చెప్తా ఉన్నది. అటువంటి గొప్ప దేవుడు నీ నా పట్ల చేసిన ప్రతి ఒక్క మేళ్ళ కొరకై ఆయన సన్నిధిలో ఈ సమయంలో ప్రతి ఒక్కరం ఆరాధించుకుందాం. ఇంతగా ప్రేమించిన దేవుడు పరలోకమును వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై రక్తాన్ని కార్చి మనం విమోచించిన దేవుని ఈ సమయంలో ప్రతి ఒక్కరం ఆరాధించి గణపరిచి మహింపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్, we praise your name o Lord, we worship your name, we glorify your name o Lord, thank you Lord. స్తోత్రమైన praise your name Lord, worship your name.
ನನ್ನನ್ನು ನಡೆಸುವೆ, ನನ್ನನ್ನು ಕಾಯುವೆ, ನಿನಗೆ ಆರಾಧನೆ. ನನ್ನನ್ನು ನಡೆಸುವೆ, ನನ್ನನ್ನು ಕಾಯುವೆ, ನಿನಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಕಣ್ಣೀರ ನೀವರಿಸುವೆ, ನಿನಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಕಣ್ಣೀರ ನೀವರಿಸುವೆ, ನಿನಗೆ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ, 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 ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ನಿನಗೆ, ಆರಾಧನೆ ನಿನಗೆ, ನನ್ನಾತ್ಮ ಪ್ರಾಣದಿಂದ. ಆರಾಧನೆ ನಿನಗೆ, ಆರಾಧನೆ ನಿನಗೆ, ನನ್ನಾತ್ಮ ಪ್ರಾಣದಿಂದ. స్తోత్రం నాయన, నా కన్నీటిని తుడిచిన దేవా, ఈ సమయంలో తండ్రి దేవా, నీ సన్నిధిలో తండ్రి నడిపించిన నిన్ను ఆరాధించే కృపను దయచేసినందుకు కొరకై నీకు స్తోత్రం చెప్తాం. నా తోడుగా ఉంటూ నన్ను కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రం అయినా. We praise your name, Lord. We worship your name. Thank you, Lord. ನನ್ನ ಜೊತೆಗಾರನೇ, ನನ್ನ ಸಂಗಾತಿಯೇ, ನಿನಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಜೊತೆಗಾರನೇ, ನನ್ನ ಸಂಗಾತಿಯೇ, ನಿನಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಕರ್ತದಿ, ನನ್ನ ಪರಿಹಾರಿ, ನಿನಗೆ ಆರಾಧನೆ. ನನ್ನ ಕರ್ತದಿ, ನನ್ನ ಪರಿಹಾರಿ, ನಿನಗೆ ಆರಾಧನೆ. ಆರಾಧನೆ, 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 ಆರಾಧನೆ. ಆರಾಧನೆ ನಿನಗೆ, ಆರಾಧನೆ ನಿನಗೆ, ನನ್ನಾತ್ಮ ಪ್ರಾಣದಿಂದ. ಆರಾಧನೆ ನಿನಗೆ, ಆರಾಧನೆ ನಿನಗೆ, ನನ್ನಾತ್ಮ ಪ್ರಾಣದಿಂದ. థ్యాంక్ యూ లార్డ్. నీ స్తోత్రమే. మరొకసారి మనందరం కలిసి కోరస్ పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆరాధనే నినగే, ఆరాధనే నినగే, నన్నాత్మ ప్రాణದಿಂದ. ಆರಾಧನೆ ನಿನಗೆ, ಆರಾಧನೆ ನಿನಗೆ, ನನ್ನಾತ್ಮ ಪ್ರಾಣದಿಂದ. అవును దేవా, ఉదయ కాల సమయంలో తండ్రి దేవా, నిన్ను ఆరాధిస్తున్నాం.
నువ్వు చేసిన ప్రతి ఒక్క మేళ్ళ కొరకై, మీరు చూపిస్తున్న కృప కొరకై దేవా నీకు స్తోత్రం దేవా. దినం సజీవులకు ఉన్నామంటే తండ్రి మా గొప్పతనం కాదు నాయనా, కేవలం మీ కృప అంటున్నది. అందును బట్టి దేవా నేను మహింపరుస్తున్నాం. పరలోకంలో కెరూబులు సరాఫులు దిననిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పగడబడుతున్న గొప్ప దేవా నీకు స్తోత్రమైన. ఈ సమయంలో తండ్రి మేమందరం కలిసి నాయనా నిన్ను ఆరాధిస్తున్నామైనా. మీరొక్కరి ఆరాధనకి యోగ్యుడైంటున్నారు తండ్రి దేవా. ఈ పట్ల చూపించిన ప్రతి ఒక్క మేళ్ళ కొరకై దేవా, మీరు చూపిస్తున్న కృప కొరకై దేవా నేను మహింపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వి వర్షిప్ యువర్ నేమ్ ఓ లార్డ్. వి ప్రైజ్ యువర్ నేమ్. స్తోత్రం. మనమందరం కలిసి పాడుతూ సన్నిధిలో ఉదయకాల సమయంలో దేవుని మహింపరుచుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్ యువర్ నేమ్ ఓ లార్డ్. దేవానికి స్తోత్రం. నీ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నామైనా. ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తమైన దేవా ఈ ప్రయోజనములో థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమైన ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవా సృష్టించిన దేవా నీకు స్తోత్రమైన. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను మహింపరుస్తున్నాం తండ్రి. మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేళ్ల కొరకై ఉపకారముల కొరకై దేవా నీకు స్తోత్రమైన. సర్వోన్నతుడా సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం. ఈ ప్రైజ్ యువర్ నేమ్ ఓ లార్డ్. ఈ వర్షిప్ యువర్ నేమ్. నీకు స్తోత్రం నైనా. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरी गुणगान. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरी
దేవానికి స్తోత్రమైన నిన్ను మయంపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. మరి చేసిన ప్రతి ఒక్క మేళ కొరకే దేవా, ఉదయకాల సమయంలో తండ్రి దేవాన్ని స్తుతించి గణపరిచి మయంపరిచి మా పట్ల చూపించిన ప్రతి ఒక్క మేళ కొరకే, మీరు చూపించిన కృప కొరకే దేవా, మీ సన్నిధిలో తనని ఆరాధిస్తూ గణపరుస్తూ మయంపరుస్తూ సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు నీకే చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన తండ్రి యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పట్ల తండ్రి, ఈ పరిశుద్ధ జనంలో నీ సన్నిధిలో నీ సహవాసంలో నేను సూచించి కనపరచుటకు నీవు ఇచ్చిన సమయానికి స్తోత్రాలు. నీ దాసులు వాడుకొని వినిపించిన లేఖన భాగాలకే స్తోత్రాలు. లేఖన భాగాల చేత ప్రతి ఒక్కరు హెచ్చరిక పొందినారై ఆత్మీయంగా హృదయంలో వదిలిపార్చున్న హృదయంతో నేను ఆరాధించగలత ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే కృప మాకు దయచేస్తున్నకై స్తోత్రాలు తండ్రి. ఆరాధన ప్రారంభించిన నాటి సమయం నుండి ఈ సమయం వరకు మీ ప్రసన్నతలో మనం నడిపించినందుకు స్తోత్రాలు. ప్రజలందరి హృదయాలను మీరు తాకినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు శుద్ధితో నింపబడి స్థుతించుటకు మీ కృపదానం తెచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు. శుద్ధులకు పాత్రలు ఆరాధన యోగులకు నిత్యము ఆరాధన స్వీకరించే దేవుడు ప్రభు అందరం బట్టి సృష్టిస్తున్నాం. మా ప్రార్థన ఆరాధనలు స్వీకరించినందుకు స్తోత్రాలు తెలుసు. ముందున్న కార్యక్రమం అంతట్లో మీరుండి ఘనత మహిమ ప్రభావాలు పొందవలసిందిగా యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం వాక్య సందేశంకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి శ్రేష్టమైన సమయంలో మనం ఉంటున్నాము. దేవ సేవకులు, క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ ఫౌండర్, డైరెక్టర్, యేసు అనుచరుల వ్యవస్థాపకులు, దేవుని కోసం బలంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు, ఆత్మీయులు, మన సహోదరుడు డాక్టర్ రెవరెండ్ పి. జోషి గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారండి. దేశాలను పట్టుకుని పీడిస్తున్న కరోనా-19 ఈ ఘోరమైన వ్యాధి లేక మహమ్మారి చాలామందిని బాధ పెడుతుంది. చాలామందిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బాధ పెట్టడం మాత్రమే కాదు, నెమ్మది లేకుండా చేస్తుంది. చాలా విచారకరమైన సంగతి. గొప్ప విపత్తును మనము అధిగమించాలి అని అంటే ఈ దినాల్లో ఒక ఫలభరితమైన పని చేయాలి. అదేమిటనగా ప్రార్థన. ప్రతి ఒక్కరము ఈ విషయం కొరకే ప్రార్థించాలి. జన నష్టం ఏమీ జరగకుండా ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. భారతదేశం చాలా ఉన్నతమైన దేశం, పెద్ద దేశం. అందులో కర్ణాటక రాష్ట్రం దైవభక్తి కలిగిన రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రంలో కూడా ఈ మహమ్మారి ప్రవేశించింది. ఇక్కడ ప్రజలు చాలా క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలు ప్రార్థన చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ప్రార్థన చేయాలి. మేము యేసు అనుచరులుగా ఈ రాష్ట్రం కొరకు, కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజల కొరకు, కన్నడ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాము అనే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ రాష్ట్రాన్ని నిండారుగా దీవించునుగాక. ఈ విషయాలు చెప్పి బైబిల్లోంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలోని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ గ్రంథం ప్రారంభించాలి అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. యోహాను సువార్తను ప్రారంభించాలి అని ప్రభువారు ప్రేరేపించారు. యోహాను సువార్త చాలా గంభీరమైన సువార్త. అనేక మంది క్రైస్తవేతరులను ప్రభు దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడే సువార్త. యోహాను సువార్త దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువారు
అని నమ్మేటట్లుగా చేసేది ఈ యోహాను సువార్త. ఈ యోహాను సువార్తలో యేసు ప్రభువారు చేసిన 7 బహిరంగ అద్భుతాలు లేక సూచక క్రియలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి యేసే దేవుడని నిరూపించుటకు ఉద్దేశించబడ్డాయి. ఈ 7 అద్భుతాలు లేక సూచక్రియలు నేను వరుసగా చెప్తాను. రాసుకోవలసిన వారు రాసుకోనండి. నెంబర్ 1, గలిలయలోని కానా అను ఊరిలో నీటిని ద్రాక్షరసముగా ప్రభువారు మార్చారు. అదే యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయేను. నీళ్లను ద్రాక్షరసముగా చేసిన సందర్భం యోహాను సువార్త 2వ అధ్యాయం కానా వివాహంలో జరిగినట్లుగా మనం చూస్తాం. నెంబర్ 2, ప్రధాని కుమారుని ఆయన స్వస్థపరిచారు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తాం. చూడండి, తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయిండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళుచుండెను. ప్రియులరా, 2వ అద్భుతం ప్రధాని కుమారుని స్వస్థపరిచాడు. ఆ భాగమంతా చదివితే మనకు అర్థమవుతుంది. 3వది, బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధి గలవానిని ప్రభువారు బాగు చేశారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుంచి మనకు చదివితే అర్థమవుతుంది. 3, 4వది, 5,000 మందికి యేసు ప్రభువారు ఆహారము పంచిపెట్టారు. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి 14 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 5వ అద్భుతం ఏమిటనగా, సముద్రంలో రేగిన తుఫాను నుండి తన శిష్యులను ప్రభువారు కాపాడు నిమిత్తం యేసయ్య గలిలయ సముద్రంపై నడిచి వెళ్ళారు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు రాయబడింది. 6వ అద్భుతం ఏమిటి అనగా, పుట్టి గుడ్డివానిని ఆయన బాగు చేశారు. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 7 వచనాలు. 7వ అద్భుతం ఏమిటి అనగా, చనిపోయిన లాజరును మరణము నుండి తిరిగి లేపారు. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 14 వచనాలు. 7 అద్భుతాలు. కానీ ఒక గొప్ప దైవజనుడు యోహాను సువార్తను గూర్చి ఈ రీతిగా చెప్పారు. బైబిలు గ్రంథంలో చెప్పబడిన మరి ఏ పుస్తకము కంటెను ఈ సువార్త అనేకులను క్రీస్తు వెంబడించినట్లు ప్రోత్సాహపరిచింది. యోహాను సువార్త చదవడం ద్వారా చాలామంది విశ్వాసులయ్యారు, రక్షింపబడ్డారు అని చార్లెస్ ఆర్ ఎడ్మన్ అనే భక్తుడు రాశాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 7 అద్భుతాలతో పాటుగా 8వ అద్భుతాన్ని కూడా చెప్పవచ్చు. అదేమిటనగా, ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ప్రత్యేకముగా తన శిష్యుల కొరకు
చేపలు పట్టి ఆయన అద్భుతాన్ని అక్కడ చేశారు. అది నేను చెప్తాను. ఈ విషయాలన్నీ నేను కూలంకషంగా చెప్తాను. దయచేసి ఈ యొక్క ఇంట్రడక్షన్, ఈ ఉపోద్ఘాతాన్ని చాలా జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్తను యోహాను భక్తుడు రాశాడు అని చెప్పడంలో ఏమాత్రము సంశయం లేదు. యోహాను అనగా యెహోవా కరుణామయుడు అని అర్థం. ఇతడు ప్రభువారి యొక్క శిష్యులలో చిన్నవాడు. ఇతని తల్లిదండ్రుల పేర్లు జెబెదయి, సలోమి. ఇతని సహోదరుని పేరు యాకోబు. ఇతనికి యాకోబునకు యేసు ప్రభువారు ఉరిమెడువారు అని అర్థమిచ్చే బోయనెర్గెస్ అనే పేరు పెట్టారు. యోహాను గలిలయ ప్రాంతానికి చెందిన యూదుడు. ప్రభువారి యొక్క శిష్యులలో చిన్నవాడు. ప్రభువారికి అత్యంత సన్నిహితుడు. ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నవాడు. యోహాను సువార్తతో పాటుగా ఈ యోహాను గారు మొదటి 2, 3 పత్రికలు కూడా వ్రాశారు. వీటితో పాటుగా ప్రకటన గ్రంథాన్ని కూడా వ్రాశారు. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేశాం. యోహాను సువార్త అయిన తరువాత పత్రికలు కూడా నేను చెప్తాను. దానితో యోహాను గారు వ్రాసిన ఈ 5 పుస్తకాల యొక్క సంపూర్ణ వ్యాఖ్యానము వచనం వెంబడి వచనం పూర్తవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త యొక్క భాషా శైలిని బట్టి దీనిని అర్థం చేసుకోవడం చాలా సులువు అని అనుకుంటారు. కానీ ఈ యొక్క యోహాను సువార్తలో భావము చాలా గంభీరంగా ఉంటుంది. ఈ సువార్త గంభీరంగా ఉంటుంది అనడానికి కొన్ని వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11, 12 వచనాలు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించునో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఆయన యందు అనగా యేసు ప్రభువారి యందు, యేసు నామమునందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే మనము రక్షింపబడతాం. తద్వారా దేవుని పిల్లలగుటకు అధికారము మనకి ఇవ్వబడుతుంది అనే సత్యాన్ని మనము ఈ రాత్రి గమనించాలి. యోహాను సువార్తలోని గంభీరతను ప్రియులు గమనించాలని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క యోహాను సువార్త సత్యం అంతా ఈ వచనాల్లో అనగా నేను ఇప్పుడు చదివిన యోహాను సువార్త మొదటి అధ్యాయం 11, 12 వచనాల్లో గుప్తమైంది. ఇంకొక వచనాన్ని కూడా చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకొక మాట, మీరు నాయందు నేను మీ యందు ఉన్నాము అని గ్రహించాలి. ప్రభువారు ఈ వచనంలో 5 పదాలను వాడారు. 5 మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమిటవి? మీరు, నాయందు, నేను మీ యందు ఉన్నాము. 5 వచనాలు. ఈ వచనాల్లోని గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు నాయందు ఉండడం అంటే రక్షణ, నేను మీ యందు ఉండడం అంటే పరిశుద్ధత అని వింటున్న వారు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకు మించి
మన మేధస్సు ఈ వచనాలను పరిశోధింప జాలదు. మాటలు సులభమే కానీ అర్థము ఎంతో కఠినము అనే సత్యాన్ని గ్రహించాలి. అన్ని సువార్తల కంటే యోహాను సువార్త దైవిక మర్మాలతో కూడి ఉన్న సువార్త అని ఒక వేదాంత పండితుడు చెప్పాడు. క్రీస్తు ప్రభువారి హృదయానికి తాకే సువార్త ఈ సువార్త. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా యోహాను ఈ సువార్తను వ్రాశాడు. ఇది ఆధ్యాత్మిక గ్రంథ రాజ్యం. క్రీస్తు శకము 100వ సంవత్సరంలో వ్రాయబడిన సువార్త ఇది. ఇది సువార్తలన్నిటిలో చిట్ట చివరి సువార్త. అపోస్తులంతా అప్పటికి చనిపోయారు. యోహాను ఒక్కడే మిగిలి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. అప్పుడు ఒక విధమైన వేదాంతం, విచిత్రమైన వేదాంతం ప్రసారంలో ఉంది. ఏమిటి అనంటే యేసు దేవుడే కానీ మనిషి కాడు. అపోస్తలులు యేసు ప్రభువారిని చూచాము అంటున్నారు కానీ వారు నిజంగా ఆయనను చూడలేదు అనేది ఆ క్రొత్త వేదాంతం. దీనినే గ్నోస్టిక్ అని అంటారు. ఇది క్రొత్త వేదాంతం. ఈ వేదాంతాన్ని వమ్ము చేయడానికి యోహాను ఈ సువార్తను వ్రాశాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు వినాలి. యోహాను గారు తీసుకున్న రిస్క్ మనము అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మిగిలిన సువార్తలలో లేని ఆధ్యాత్మిక గంభీరత ఈ సువార్తలో ఉంది. కాబట్టి నేను ఈ రాత్రి యోహాను సువార్తను ప్రారంభిస్తూ ఉండగా మిమ్మల్ని మనవి చేసేది ఏమిటనగా, ఈ సువార్తలోని ఏ వచన ధ్యానాన్ని కూడా పోగొట్టుకునవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది పక్షిరాజుకు సూచనగా ఉంది. పక్షిరాజు మిగిలిన పక్షుల కంటే ఎంత ఉన్నతమైన రీతిగా అది ఎగురుతుందో అదే రీతిగా 3 సువార్తల కంటే ఉన్నతమైన రీతిగా చాలా భావ గంభీరతతో రాయబడిన సువార్త యోహాను సువార్త. లూకా సువార్తలో మనుష్య కుమారునిగా ప్రభువారు కనిపిస్తే, యోహాను సువార్తలో ఆయన దైవ కుమారునిగా కనబడతారు. మనం ఈ వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. గమనించండి, యేసు ప్రభువారు పరిపూర్ణ మానవుడు, యేసు ప్రభువారు పరిపూర్ణ దేవుడు. ఆయన పరిపూర్ణ మానవుడు, ఎట్ ది సేమ్ టైం ఆయన పరిపూర్ణ దేవుడు అని గ్రహించాలి. యోహాను ఈ సువార్తను వ్రాయడంలో కలిగిన ముఖ్యోద్దేశము ఏమిటి అనగా, యేసు ప్రభువారిని దైవ కుమారునిగా చూపెట్టడానికి. లూకా భక్తుడు యేసు ప్రభువారిని మనుష్య కుమారునిగా చూపెట్టాడు. కానీ యోహాను గారు ఈ సువార్తలో యేసు ప్రభువారు దైవ కుమారునిగా చూపెడుతున్నారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 37వ వచనంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇది వ్రాయబడును అనే సత్యాన్ని రాత్రి మనమందరము గ్రహించాలి. ఈ సువార్తలోని సందేశం ఏమిటి అనగా, యేసు ప్రభు వాక్కు అయి ఉన్నాడు అనే సత్యం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. దేవుని నామానికి స్తోత్రం అండి.
ఈ మాటలు చదువుతుంటేనే మన శరీరము పులకరించాలి. ఆది అందే దేవుడు ఉన్నట్లు యోహాను వ్రాసాడు. ఇది యోహాను గారి యొక్క ప్రాముఖ్య సందేశం. లోకము పట్ల దేవుని ప్రేమను వెల్లడిపరుస్తూ యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని వివరించి చెప్పాలనే ఉద్దేశంతోనే యోహాను భక్తుడు ఈ యొక్క సువార్తను వ్రాసాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్తలో బెత్లెహేము కనబడదు, ఆయన పుట్టుకను గూర్చిన వివరాలు ఉండవు. ఒక్కసారిగా మనను ఆధ్యాత్మిక లోతుల్లోనికి ఆయన తీసుకుని వెళ్ళడం గమనార్హం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రచయితను గూర్చి కానీ అతని పేరు కానీ ఈ సువార్తలలో ఎక్కడా చెప్పబడలేదు. అయితే 12 మంది అపోస్తులలో ఒకడైన యోహాను భక్తుడు దీన్ని వ్రాసాడని ముందే ఉపోద్ఘాతంలో నేను చెప్పాను. దీని రచయిత యూదుడు. ఎందుకు అంటే ఆ రచనా శైలి, దానిలో ఉపయోగించిన శబ్ద సముదాయం, యూదా మతాచారములు, దాని లక్షణములలో యోహాను భక్తుని కలిగిన పరిచయం, అతడు యూదుడని చెప్పబడుతుంది. ఈ సువార్తలో ప్రతిబింబించడి పాత నిబంధన లేఖనాలు ఇవన్నీ ఈ గ్రంథకర్తకు బాగా పరిచయం. తద్వారా ఇతడు పాలస్తీనాలో నివసించిన యూదుడు అని మనకు అర్థమవుతుంది. యెరూషలేము దేవాలయమును గూర్చి అతనికి మంచి పరిచయం ఉందా అని అనిపిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో మనము చూస్తాము. ఇవన్నీ విషయాలు నేను చెప్తాను. ఈ సువార్తలో తాను వివరించిన వాటన్నిటికీ అతడు ప్రత్యక్ష సాక్షి. అనేక ప్రదేశములు, వ్యక్తులు, సమయములు, అలవాట్లను కూర్చున్న వివరణలు ఈ సువార్తలో అనేకాలున్నాయి. ఇతడు అపోస్తులుడు అని చెప్పను కదూ. యేసు ప్రభు వారిని గూర్చి, ఆయన యొక్క అంతరంగిక శిష్యులను గూర్చి అతడు బాగుగా ఎరిగినవాడు. మన ప్రభు యొక్క భూలోక పరిచర్యను గూర్చిన వరుస క్రమము ఈ సువార్త నుండే గైకొనబడింది. జాగ్రత్తగా ఆలోచించాలి. తక్కిన 3 సువార్తలలో ప్రభు యొక్క పరిచర్య కాలము 1 సంవత్సరానికే పరిమితమై ఉంది అన్నట్లుగా మనము గ్రహిస్తాం. కానీ యోహాను సువార్తలో పేర్కొనబడిన సాంవత్సరిక పండుగలు, ప్రభు యొక్క బహిరంగ పరిచర్య కాలం ఇంచుమించు 3 సంవత్సరములు కాల వ్యవధిని తెలియచేయుచున్నాయి. ఈ వాక్య భాగాలు మనము గమనించాలి. నేను చెప్పగలను. మొట్టమొదటిగా పస్కా పండుగ, 2వది పూరీము పండుగ, 3వది పర్ణశాలల పండుగ, 4వది ఆలయ ప్రతిష్ట పండుగ. ఈ వచనాలన్నీ నేను ముందు దినాల్లో చెప్తాను. యోహాను భక్తుడు తన సువార్తలో కాలమును గూర్చి చాలా తేటగా తెలియజేశాడు. తక్కిన 3 సువార్తికులు ఈ కాలమును గూర్చి స్పెసిఫిక్గా చెప్పలేదు, రాయలేదు. ఇంచుమించు అన్నట్టుగా వారు వాడారు. యోహాను గారు అయితే కాలాన్ని చాలా స్పెసిఫిక్గా చెప్పారు. 1 గంటకు అన్నారు, 3వ దినమున అన్నారు, 2 దినములు అని చెప్పారు, 6 దినములు అని ఆయన ఖచ్చితంగా వ్రాశాడు. ఈ సువార్తలో వాడబడిన శైలి, మాటలు బహు విశేషంగా ఉంటాయి. నా ప్రియులారా, ఈ యోహాను సువార్త యొక్క ఉపోద్ఘాతాన్ని మీరు విన్నారు. వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎన్నో సత్యాలు
మనము నేర్చుకునవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ముగిస్తున్నాను. ఆ ప్రియ ప్రభు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఆమెన్. ఇంతవరకు చక్కటి వాక్య సందేశం అందించిన దైవ సేవకులు అనేక ఆత్మీయ సత్యాలతో మనందరినీ ఆత్మీయంగా బలపరిచిన దైవ సేవకులకు మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా సంఘంలో అనారోగ్యం ఉన్నట్లయితే దిగినా, మీరు తెలియపరచుకున్నట్లయితే దిగినా మీకోసం ప్రార్థిస్తామండి. దేవుడు మనల్ని వారమంతా కాపాడినట్లు మీ నాకు కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభుత్వమైతే వచ్చే వారము ఈ రీతిగా కార్యక్రమాలు ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ప్రార్థించండి, సహకరించండి. ఈ సమయంలో చివరి ప్రార్థన పాస్టర్ ఎన్ రంగా గారు వచ్చి ప్రార్థిస్తారు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, ఆరాధన ప్రారంభించే సమయం మొదలుకొని ఇంతవరకు మీ ప్రసన్నతలో నడిపించున్నాం, పాట ద్వారా మైంటున్నాం, వాక్య పరిసరాలను దర్శించినాం. మా హృదయంలోని వాక్యం ఉంచుకొని వాక్యానుసారంగా స్తుతించటకు, ఆరాధించటకు కృప చూపించిన మీ ప్రేమకి స్తోత్రాలు. అనేక హృదయాలతో మీరు మాట్లాడే విధానానికి స్తోత్రాలు తండ్రి. లోకమంతా కూడా నేను స్తుతిస్తుండగా లోకంలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి ఈ పరిస్థితుల్లో నీ సన్నిధిలో కనబడేదనంత మాకు అనిపించి మమ్మల్ని ప్రసన్నతో దాచి మాకు ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలంగా చేసిన మీ ప్రేమకే స్తోత్రాలు. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకులను వాగ్దానము నెరవేర్చి స్థిరపరిచిన స్తోత్రాలు. మెట్టలతో తగిలిన భరతం కదన నా కృపని చెట్టుపోదన్నావు. అటు వాగ్దానాన్ని స్థిరపరిచి నెరవేర్చండి. ఇంతవరకు మాతో ఉండి ఆయన ఎబినేజర్ మాకు సాయం చేసినావు, హిమానీయుల తోడుగా ఉన్నావు. నాయన యెహోవా పొందొరికిన కార్యక్రమం అంతట్లో మీరుండి మహిమ పొందిన దేవుడు ఎందుకు స్తోత్రాలు. మీరు మా పక్షాల నుండి జయం చెప్పుకొచ్చిన మీ ప్రేమపై స్తోత్రాలు. మీ ద్వారా జయం పొంది సృష్టించి గణపరుస్తున్నాం. మీ ప్రసన్నత మాతో ఉంచండి, మమ్మల్ని మీ కృపలో భద్రపరచండి. రాబోజనాలకు మమ్మల్ని సిద్ధపరిచి ఘనత మహిమ ప్రభావం పొందవలసిందిగా యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రియ పరలోకపుత్రుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండను. ఆమేన్.